మనము చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం మహిళల విషయంలో. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మహిళలతో మాట్లాడినటువంటి సంభాషణలు వైరల్ అయితేనే వాళ్ళని కామాంధులుగా చూపించినప్పుడు, ఇప్పుడు ఎక్కడొచ్చేటప్పటికి ఒక జానీ మాస్టర్ ఉదంతంలోనో, లేకపోతే ఒక కిరణ్ రాయల ఉదంతంలోనో, లేకపోతే ఇప్పుడు ఈ ఉదంతంలోనో ఓపెన్గా మహిళలు బయటకు వచ్చి చెప్పారు. ఆ మహిళల్ని కొలటలుగా, వ్యభిచారులుగా, వాళ్ళు బ్లాక్మెయిలర్గా చిత్రీకరిస్తున్నాం. గుడ్, బాగానే ఉంది. వాళ్ళు అలాంటి వాళ్ళేనేమో, అది కూడా నేను సర్టిఫై చేయను, అవునని కాదని. కానీ ఆ వ్యవహారాలకు సంబంధించి మనం ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఒకవేళ ఎమ్మెల్యేని అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తుంటే కేసు పెట్టి లోపల ఇచ్చలేడా? ఇంతకాలం చూస్తూ ఉన్నాడా? 15 నెలల పాటు చూస్తూ ఉన్నాడా? ప్లస్ అమ్మాయి ఫోన్లో మాట్లాడినట్టు మాట్లాడుతుంది. నువ్వు వీడియోనే మాట్లాడినప్పుడు ఆవిడ మాట్లాడదా? అమ్మాయిని కొలటగా చూపించేటటువంటి ఇది కొనసాగితే వైసీపీకి మీకు తేడా ఉంది. వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఇదివరకు వాళ్ళ నాయకులను అట్లాగే సమర్థించుకొచ్చారు. అవంతి శ్రీనివాస్ కావచ్చు, అంబటి రాంబాబుకి కావచ్చు, గోరంట్ల మాధవ్ కావచ్చు, వాళ్ళు సమర్థించుకొచ్చారు. మీరు ఎంత శాడిస్ట్లు ఏంటంటే అంటూ మీరే కామెంట్లు పెట్టారు. ఇప్పుడు మీరు వచ్చేటప్పటికి రివర్స్లో వెళ్తున్నారు. కరెక్ట్ అవుతుందా? ఇది బాధ్యత అవుతుంది? అది ఇది కరెక్ట్ అయితే ఇప్పుడు అమ్మాయిలు తప్పుడోళ్ళు అయితే అప్పుడు అమ్మాయిలు తప్పుడోళ్ళే కదా. ఇప్పుడు అమ్మాయిలు ఇప్పుడు మన వాళ్ళు మంచోళ్ళు అయితే అప్పుడు వాళ్ళు మంచోళ్ళు అవుతారు కదా. ఇది సమాజం అబ్జర్వ్ చేస్తుంది. అమ్మాయిది ఒకవేళ తప్పే ఉన్నా ఎందుకు ఇతను మరి ఆ తప్పులో భాగస్వామి అయ్యాడు? ఎందుకు ఇతను కూడా ఇన్వాల్వ్? చేతికి చెయ్యి కలిస్తేనే చప్పట్లు, అంతే కదా. ఒకవేళ అమ్మాయి ట్రాప్ వేసింది, నువ్వు పడబాక, నిన్నెవడు పడమన్నా? నిన్నేమన్నా తీసుకెళ్ళి రేప్ చేయదు కదా అమ్మాయి. అమ్మాయిని రేప్ చేశారంటే లేదు, అమ్మాయే ఈయన రేప్ చేశారన్నట్టు ప్రచారం చేస్తే ఎట్లాగే? కొద్దిగా ఆలోచించుకుంటే బెటర్.